మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్లారా, ఈరోజు 7వ తారీఖు జూలై నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 12వ వచనము. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, తన భక్తుడిస్తున్న సాక్ష్యాన్ని ఈరోజు నీకు నాకు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తూ తన వాగ్దానాన్ని తెలియపరుస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నా భక్తుడు నన్ను గురించి తెలియచేసినటువంటి మాట, నేను నా సన్నిధిలో నిత్యం తను నిలవబెడతానని ధైర్యంతో చెబుతూ ఉన్నాడు. సహోదరుడా, దేవుని గురించి నీ సాక్ష్యం ఎలా ఉంది? దేవుని సన్నిధిలో నువ్వు ఎలా సాక్ష్యం చెప్పే వ్యక్తిగా బ్రతుకుతున్నావు? ఆశీర్వదించబడటం తప్పు కాదు, దీవించబడటం తప్పు కాదు. అవసరాలు అక్కలు తీర్చడానికి ఈ లోకములో మనం బ్రతుకుతున్నాము గనుక కొన్ని అవసరతలు కొరకు ధనం అవసరము, కొన్ని అవసరతల కొరకు మంచి పలుకుబడి అవసరము, కొన్ని అవసరతల కొరకు మంచి పేరు ప్రఖ్యాతులు అవసరము. ఇవన్నీ కూడా ఈ లోకంలో మనము బ్రతికి ఉన్నప్పుడు, బ్రతికి ఉండగానే మన అక్కర్లు తీర్చడానికి, ఇది కేవలము మనము జీవితాన్ని జీవించే జీవితము చాలా చిన్న జీవితము. ఎంత చిన్న జీవితము అంటే, నువ్వు ప్రయాసపడి కష్టపడి కన్నీళ్లు కార్చి అనేక చెమటోర్చి అనేక విధాలుగా ప్రయాసపడి నువ్వు కట్టుకున్న గృహములోనే నీకంటూ ఒక గది స్థిరముగా ఉండదు. ప్లేసు మారుతూ వస్తూ ఉంటుంది. సహోదరుడా, నీవే ప్రయాసపడ్డావు, నీవే కష్టపడ్డావు, నీవే ఇబ్బందులు పడ్డావు, నీవే అనేక ప్రయాసలు పడి నీవు సాధించుకున్నది నీకు అది స్థిరం కాదు. నువ్వు ఉండవు అక్కడ. ఎందుకంటే నిన్ను ఎవరో ఖాళీ చేయించరు. నీ అంతటా నీకే తెలిసిపోతుంది. నీవు కట్టుకున్న గృహంలో నీకంటూ స్పెషల్గా ఒక బెడ్రూమ్ని ఏర్పాటు చేసుకొని నీ వయసు 50+ 55 సంవత్సరాల్లో రాగానే నీకు అనిపిస్తూ ఉంది, నేను ఎవరో ఖాళీ చేయమనకుండా నీ బిడలకి గది చేసి నేను ఏదో ఒక మూలన ఉంటే చాలు అని మనసు నీకు వస్తుంది. సహోదరుడు, అర్థం చేసుకున్నావా? ఆలోచించావా? నా జీవితంలో మనందరము కూడా ఆయన సన్నిధిని ఒకనొక దినమందు నిలవబడవలసిన వారమై ఉన్నాం. ఒకసారి పరిశీలించుకుందాం. మన విశ్వాసం ఎలా ఉంది? భక్తి జీవితం ఎలా ఉంది? దేవుని సన్నిధిలో ఎలా గడుపుతున్నాం? ఎలా బ్రతుకుతున్నాం? దేవుని సన్నిధిలో నిలవగలమా, నిలవలేమో ఒకసారి ఆలోచించుకుందాం. సహోదరుడా, ఈ యొక్క శరీర సంబంధమైన అక్కల అవస్థలు ఆయన 100% తీరుస్తాడు. తీరొచ్చు, తీరకపోవచ్చు. అయినప్పటికీ కూడా మన జీవితంలో, మన బ్రతుకుల్లో ఆయన సన్నిధిలో నిలిచేవారమై ఉండాలని ఆశతో దేవుని సన్నిధిలో మొరపెట్టే వ్యక్తుల్లో బ్రతకాలి. మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. సహోదరుడా, నా జీవితంలో నీవు నేను మన క్రియల చేత మనం నిలబడలేము. ఎందుకంటే మన క్రియలు మురుకుగుడ్డలు. అన్నిటినీ సరిచేయి నిలవబెట్టగల దేవుని వైపు చూస్తూ మనం ముందుకు కొనసాగితే నిశ్చయముగా ఆయన మనల్ని నిలవబెడతాడు. అందుకే అంటాడు కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, ఆయన తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మనలను సమాధానపరిచెను. సహోదరుడా, ఆయన నన్ను ఆయన సన్నిధిని నిలవబెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కనుక మనందరము కూడా ఆయన వైపు చూస్తూ, దేవదేవుని వైపు చూస్తూ విశ్వాసంతో ముందుకు కొనసాగే వ్యక్తుల్లా బ్రతకాలి. ఆయనకు లోబడి జీవించాలని దైవ సేవకునిగా నీకు ఈ ఉదయకాలం ముందు ఈ మాట తెలియచేస్తున్నాను. సహోదరి, కష్టాలున్నాయి, కన్నీళ్లున్నాయి, బాధలున్నాయి, ఇబ్బందులున్నాయి, శ్రమలున్నాయి, అవమానాలున్నాయి. అయినప్పటికీ కూడా యేసయ్య వైపు చూడు. యేసయ్య వైపు చూసి నీవు బ్రతికిన ఎడలా ఆయన సన్నిధిలో నిలవబడే వ్యక్తిగా బ్రతుకుతావు. ఆయన ధైర్యంగా నిలబడి ధైర్యంతో, దేవా, ఇదిగో నేను నీ యందు విశ్వాసముతో నీ ఎడల తండ్రి నీవు చూపినటువంటి వాగ్దానాన్ని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకొంచు
నన్ను ఒక సాక్షిలా నువ్వు నిలబెడతావని ఆశతో నీ కొరకు ఎదురు చూశాను ప్రభువా అని చెప్పుచు ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు ఆయనతో ధైర్యంగా మాట్లాడునట్లు మనందరూ కూడా మన విశ్వాసాన్ని సుస్థిరం చేసుకుంటూ మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. ఆయన వైపు చూస్తూ, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ, ఓపికతో ఆయన వైపు చూస్తూ ముందుకు కొనసాగు స్థితి కృప దేవదేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయన కృపలో భద్రపరచునుగాక. ఆమేన్. తండ్రి నీకు వందనములు, స్తోత్రములయ్యా. ఉదయకాలం ముందు నీ బిడలైన వారు ఎందరు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితముల్లో దేవా ఆశీర్వాదము, దీవెన, కృప అనుగ్రహించి బలపరిచి భద్రపరిచి నడిపించి ప్రభు నీకు సాక్షార్థంగా జీవించే జీవితాన్ని అనుగ్రహించి సహాయమును చేయమని యేసయ్య నామం పెరటి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సరంతో సదాకాలం తోడండి, అంబడించి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్మల్ని దీవించి